వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ఒక కప్పు అల్లంని తీసుకొని శుభ్రంగా కడిగి దానికి ఉన్నటువంటి తోలుని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం అల్లం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో వెల్లుల్లి కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. ఇది కూడా 1 కప్పు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులో అల్లం అలాగే వెల్లుల్లిని వేసుకుందాం. తర్వాత ఇందులో అర స్పూను పసుపు, అర స్పూను సాల్ట్, 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు నిమ్మరసం వేసుకుందాము. లేదా ఒక హాఫ్ లెమన్ జ్యూస్ పిండుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇందులో ఎలాంటి వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుందాము. గాజు సీసాని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి ఏమీ లేకుండా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు తొక్క అనేది తీయకుండా చేస్తూ ఉంటారు. సో అలా చేయకండి. తొక్కతో పాటు కానీ పేస్ట్ చేసుకుంటే మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి, దానివల్ల డైజెషన్ అవ్వక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా తొక్క అనేది తీసేసి చేసుకోండి. చూడండి ఇలాగ గాజు సీసాలు తీసుకున్న తర్వాత కంప్లీట్గా వేయకూడదు, కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత దీనిపైన ఒక 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసుకుందాం. ఇంతేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని కానీ మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నట్లయితే మనకి 6 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎప్పుడు రెసిపీస్ చేసుకున్నా కూడా మంచి ఫ్లేవర్తో చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నా అల్లం కొంచెం పెద్దగా ఉండేలాగా తీసుకోవాలి. మనకప్పుడు తొక్క అనేది చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. Thank you for watching. Please subscribe to my channel.